సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. అకాల వర్షానికి వేలాది ఎకరాల్లో నష్టపోయిన మొక్కజొన్న పంటను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రైతులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశారని, రైతులకు ఉచితంగా పంటల బీమా కల్పించారని గుర్తు చేశారు. వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో రైతులు కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు గోవిందరెడ్డి. ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం కాకుండా ఈనాడు ప్రభుత్వాలు మేమెంత లిక్కర్ అమ్ముతామా, ఇవన్నీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి బెల్ట్ షాపులు ఇద్దామా, లేకపోతే ఎట్లా ఇసుక దోసుకుందామా, లేకపోతే మిగతా విషయాల్లో చూపేటువంటి శ్రద్ధ మరి ఈనాటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఏ విధంగా కూడా మరి తీసుకోవడం లేదు. ఈ పద్ధతి ఖచ్చితంగా కళ్ళు తెరిచి మీరు రైతులను ఆదుకోకపోతే మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇదే రైతులు బంగాళాఖాతంలో కలిపేటువంటి పని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.